దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే. మ్యూట్ అయిపోయింది. మ్యూట్ అయిందన్నా. రాలే వందనమిదిగో గుర్త మొదటింటేనల్లా వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే శుభోదోక్తిని వందనమిదే గురుని నామారూపంబునకును వందనమిదిగో గురుస్థలమునకును వందనమిదే గురు భక్త బృందమునకు వందే సమరస జ్ఞాన వాంగ్మానస గోచరునకు వందనంబిదే పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయుచు భేద బుద్ధులు విడచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకును వందనమిదిగో గురుస్థలమునకును గురుడే జననీ జనకులు గురుడే ఇలవేల్పు నీకు ప్రథమబతడే గురుడే ఆపద్బాంధవు గురుడే పరిపూర్ణ బ్రహ్మాయతడేనోయ్యా గురువుకు మినగా ఎవరు లేరయ్యా గురువాజ్ఞ మీరాకు గురుని నిందించకు గురు సందర్శనము నా సాష్టాంగమునరించు గురుని కరుణ చేయముని కందని పరమ పదమును జందెదవు నిజ గురుని మరువని సత్య కవిదసు అచలమును బోధించు బ్రహ్మాయతడేనోయ్యా గురువుకు మినగా ఎవరు లేరయ్యా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. జై అందరికీ జై గురు. కాబట్టి శరీర ప్రాణ మనోబుద్ధులనే 4 కూడా ఈ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలను అనుభవిస్తూ ఉన్నాయి. అలాగే పంచేంద్రియ విషయాలను కూడా అనుభవిస్తాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు మారలేదు. ఈ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములు మారలేదు. అలాగే మెలకువ కళ నిద్ర కూడా మారలేదు. వీటన్నిటినీ కలిపి నిత్య ప్రళయము అన్నారు. అంటే ఇవి కలిగినప్పుడల్లా నీవు పోతున్నట్లే, ప్రత్యేకించి పోవడం లేదు. ఇవి కలిగినప్పుడల్లా పోతున్నావంటే నీ స్వరూప జ్ఞానం మరుపుకొచ్చింది అని అర్థం. పగులు వ్యవహారం
వ్యవహారం చేసినప్పటి నుంచి జాగ్రత్త అవస్థలో అనేక పనులు చేస్తూ మళ్ళా స్వప్నంలో అది కల్పించినటువంటి కలను కనడం, లేదంటే నిద్రపోతే గాఢ నిద్రావస్థలో సర్వమును మరిచి ఉండడం, ఏమిటి గుర్తెరిగే చైతన్యం లేక ఉండే వ్యవస్థలో ఆ మూడు మారట్లే. అట్లే శరీరంలో ప్రాణము, మనస్సు, బుద్ధి, శరీరం అనే 4 కూడా అనుభవిస్తూ ఉన్నాయి. ఈయన బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలను అనుభవిస్తున్నాయి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా వచ్చేటువంటి అనుభూతిని కూడా అనుభవిస్తున్నాయి. అట్లాగే మెలకువ, కళ, నిద్ర అనేది కూడా కూడా మూడవస్థల్లోనూ నిత్య ప్రళయం అంటే నిత్యము నువ్వు ఉన్నావో లేవో లేని స్థితికి పోతున్నావు, మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ మేల్కొంటున్నావు, మళ్ళీ ఆ మూడవస్థలని చేసుకుంటూ ఉన్నావు. ఆ జ్ఞానం ఏమైంది? స్వరూప జ్ఞానము మరుపుకొచ్చింది. రాత్రి లేకుండా పోయి ఇప్పుడు తెల్లవారుజామున లేచి మెలకు అంతటా అదే వ్యవహారం చేస్తుంది. స్వరూపం గుర్తిరిగే చైతన్యంగా ఉన్నావు. అది మర్చిపోయినప్పుడు ఏమవుతావు? జీవనాన్ని జీవించడం చేస్తావు. మామూలుగా జాగ్రత్త అవస్థలో మామూలు వ్యక్తి జీవిస్తున్నటువంటి జీవనాన్ని, ఎందుకంటే నేను దేహాన్ని అనుకుంటాడు కాబట్టి శరీరం నేననే భావనలోంచి కొంచెం వెనక్కి పోన్నా ఇది పట్టుకొని వచ్చింది. ఆహా, ఎందుకు పైన ఉన్న ఫుల్ ఉందే? ఇప్పుడు వరకు పట్టుకొని వచ్చింది. అదే నీ ఫోన్లో ఉండొచ్చు. ఇది ఫుల్ ఉంది, ఇది పూర్తి ఉంది, పైన ఉన్నా కదా, అందువలన 4G ఫుల్ ఉంది. పట్టుకొని వస్తాను సార్. ఆహా, మరి ఏమో, మరి దీంట్లో అయితే సిగ్నల్స్ పూర్తి ఉన్నాయి. సరే, స్వరూప జ్ఞానం మరుపుకు రాగానే ఏమవుతావు అంటే అజ్ఞానావృత జీవనాన్ని జీవించడం చేస్తావు. స్వరూప జ్ఞానంలో ఉన్నంతసేపు నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నావు. ఈ మూడవస్థల్ని గుర్తిరిగే స్థితిలో ఉన్నప్పుడేమో ప్రత్యేగాత్మ స్థితిలో ఉండే మూడవస్థల్ని గుర్తించావు. దాని ద్వారా వస్తున్నటువంటి ఆ పంచేంద్రియ విషయాలను అనుభవించావు, మూడవస్థల్ని అనుభవించావు. మళ్ళీ ఆ రోజువారీ ప్రళయము అంటే రాత్రి నిద్రావస్థలో సర్వమును తెలియకుండా ఉన్నటువంటి స్థితిని అనుభవించావు. స్వరూప జ్ఞానం అనేది మరుపుకు రాగానే ఏమైనావు అంటే అజ్ఞానావృత జీవితాన్ని జీవించడం చేస్తావు. మామూలుగా నేను నిత్య వ్యవహార కార్యక్రమాల్లో చేసేటువంటి అది చేసే పనులు నీ కొరకే అయినప్పటికీ భావనలో ఏమొస్తుంది అప్పుడు? స్వరూప జ్ఞానం మరిచి శరీరానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన వ్యవహారాలు ఈ లోకంలో ఏవే ఉన్నాయో అవి మాత్రమే గుర్తుంటాయి. కాబట్టి దాంతో అది అజ్ఞానానికి సంబంధించినటువంటి జీవితం అవుతుంది. అలా ఎప్పుడైతే అజ్ఞానావృత జీవనాన్ని జీవించడం మొదలుపెట్టావో నీకు ఒక దుర్లక్షణము, నీకు లేని లక్షణం ఒకటి వచ్చి నీకు వచ్చింది. ఏమిటదంటే రాకడా పోకడా. రాకడా పోకడా రావడానికి కారణమైనది ఏంటి అంటే అజ్ఞానావృత జీవనాన్ని జీవించడంలో నువ్వు చేస్తున్నటువంటి కర్మలు, కర్తగా ఉంటున్నావు కాబట్టి నేను చేస్తుండే కర్తగా ఉండి చేస్తున్నా కాబట్టి పని, ఆ కర్తృత్వం వల్ల వచ్చినటువంటి కర్మ ఫలితం రాకడకు పోకడకు కారణమై ఉంది. వాస్తవంగా నీవు రానివాడివి, పోనివాడివి. నిజానికి చెప్పాలంటే రానివాడివి, పోనివాడివి. నువ్వు వచ్చేది పోయేది ఏమీ లేదు. ఎప్పుడు రానివాడివి, పోనివాడంటే జగత్తుతో సహా నేను ఎప్పుడు కూడా లేననే భావన స్థితికి వచ్చినప్పుడు నీ వాస్తవిక లక్షణంలో నీవెప్పుడూ పుట్టలేదు. వాస్తవిక లక్షణంలో అంటే ఆత్మస్వరూపంగా ఉన్న స్థితి, అది సూక్ష్మ స్థితిలో ఉంది. దేహాన్ని ధరించకముందు సూక్ష్మ, దేహాన్ని ధరించిన తర్వాత కూడా సూక్ష్మ స్థితిలో ఉంది. ఆ సూక్ష్మ స్థితిలో వ్యక్తం కూడా కాకముందు అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. వ్యక్తావ్యక్తములు లేనటువంటి స్థితిలో
బయలుగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. అక్కడి నుంచి ఉత్పన్నమైనటువంటి సంకల్పం చేతనే సకలంగా ఉన్నటువంటి ప్రపంచము, ఆ ప్రపంచంలో నువ్వు ఉన్నట్టుగా వచ్చినటువంటిదంతా వచ్చింది దృశ్యం. కాబట్టి నువ్వు వాస్తవ స్వరూప స్థితిలోకి దాకా ప్రయాణం చెందింటే నువ్వు నిజంగా లేనివానివి, రానివానివి. రాకుండా వచ్చినటువంటి ఈ కళలో జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చినట్లుగా భావిస్తున్న వానివి. కాబట్టి నీవెప్పుడూ పుట్టనే లేదు, ఎప్పుడూ పోవు. నెవర్ యూ హ్యావ్ బార్న్ అండ్ నెవర్ యూ విల్ డై అనే ఇంగ్లీష్ సూత్రం చెప్పాడు ఇక్కడ. అంటే ఎప్పుడూ నువ్వు జన్మించనే లేదు, ఎప్పుడూ నువ్వు మరణించవు. నువ్వు పుట్టలేదు కాబట్టి మరణిస్తాననే భయముతో పని లేదు నీకు, ఆ వాస్తవ స్థితిలో ఉంటే. తత్వ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అంతా ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, శరీరధారులెల్లరికీ కూడా కలిగినటువంటి సామాన్య నిర్ణయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరైతే శరీరాన్ని ధరించారో వాళ్ళందరికీ కూడా ఆ కలిగినటువంటి సామాన్య నిర్ణయం, ఈ తత్వ నిర్ణయం కాదు, సామాన్య నిర్ణయం ఏమిటంటే నేను పుట్టామంటున్నాం కదా, ఎందుకనంటే శరీరం ధరించాం కాబట్టి, శరీరధారులం కాబట్టి. కానీ శరీరం ధరించినంత మాత్రాన నేను పుట్టినట్లు ఎలా అవుతాను అని ప్రశ్నించాడు ధ్రువుడు. ధ్రువుడు అని ఆయన దాన్ని కూడా చరిత్ర వినింటే మీరు దాంట్లో ప్రశ్నించిన విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ధ్రువుడు ప్రశ్నించాడు, నేను శరీరము అనే దాన్ని ధరించినంత మాత్రం చేత నేను పుట్టినట్లు ఎలా అవుతాను అని ప్రశ్నించాడు ధ్రువుడు. శరీరధారిని అయితే నేను పుట్టినట్లెలా, నేనెవరిని అసలు అని ప్రశ్నించాడు. నీవు సర్వవ్యాపకుడివి, సర్వే సర్వత్రా ములుగుచ్చు సందులేక వ్యాపించి ఉన్నవాడవు అని జవాబిచ్చారు. సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఏది అంటే బయలుగా ఉన్నటువంటి ఏ కార్యకారణాలను, ఏ సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితిలో ఉన్నదానివి. ఆ స్థితిలో ఉన్నదానివి శరీరం పుట్టాము అని అంటున్నదంతా ఏది అంటే శరీరాన్ని ధరించినటువంటి వాడిని అని అనుకుంటున్న సామాన్య విషయం వల్ల నువ్వు శరీరధారిగా భావించకుండా శరీరం లేనటువంటి స్థితిలో తీసుకెళ్ళి అక్కడ నీ మొదట్లో ఉన్నటువంటి సర్వే సర్వత్రా ములుగుచ్చు సందులేక వ్యాపించి ఉన్నవాడవు నీవంటే అంతటా ఉన్నటువంటి బయలు స్వరూపంగా ఉన్నావు అనే నిర్ణయాన్ని చెబుతున్నాడు. అంటే సర్వే సర్వత్రా ఉన్నవాడు కుండలో కూడా ఉంటాడు కదా అనేది మళ్ళా ప్రశ్న. సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఆ కుండలో కూడా ఉంటాడు కదా. ఇంతకుముందు ఉపమానాలలో చెప్పాడు కదా, ఈ శరీరం ఒక ఘటమని, జగత్ చచ్చు స్థానం నుంచి చూస్తే పంచభూతాత్మకమైన సృష్టి అంతా కలిపి ఒక ఘటమని, మళ్ళా వెస్ట్గా చూస్తే అనేక ఘటాలు ఉన్నటువంటి, అనేక జీవులు ఉన్నటువంటిదని ఇంతకుముందు వచ్చింది విచారణలో. అనంత విశ్వం నుంచి చూస్తే అది కూడా ఒక ఘటమే, బ్రహ్మాండం అంతా ఒక ఘటన లాంటిదే. మరి దాని అవతల అంతరిక్షం నుంచి చూస్తే విశ్వం కూడా ఘటమే. అప్పుడు అనంత విశ్వం కట్టుండి చూసావు, అనంత విశ్వం కూడా ఇంకా దాన్ని దాటిన స్థితి లేకపోతే అనంత విశ్వం కూడా ఒక ఘటమే. ఒక ఘటన ద్వారా వచ్చినవి ఇవన్నీ. ఒక ఘటన జరిగితే ఆ ఘటన ద్వారా ఏర్పడినవి ఇవన్నీ. కాబట్టి దాని పేరు ఘటమని పేరు పెట్టారు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం కుండలోనూ ఉంది. అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆ సర్వవ్యాపకత్వం అనేది కుండలోనూ ఉంది. జీవుడుగా జీవుని కుండగా భావిస్తే జీవునిలోనూ ఉంది. కుండ పగిలింది, కుండ పగిలితే ఆకాశం ఏమైనా పెరిగిందే? కుండలో ఆకాశం దాంట్లో కలవడం వల్ల ఆల్రెడీ ఉన్న దాంట్లోనే అక్కడ ఒక ఆకారం తయారు చేసి పెట్టడం వల్ల ఆ ఆకారం లోపల కూడా ఇది ఉంది. దాంట్లోకే ఇది ఆ సర్వవ్యాపకమైన దాంట్లోకే ఈ కుండ వచ్చి చేరింది అంతే. కొండ పగిలినా కూడా ఆల్రెడీ ఉండే దాంట్లోకే వచ్చి చేరింది కాబట్టి కొండ పగిలినంత మాత్రాన ఆకాశం పెరగదు.
కుండలు అనేకం పెరిగినంత మాత్రాన మళ్ళీ ఆకాశాన్నంతా కుండలు ఆక్రమించినాయి కాబట్టి తరిగింది అనేది లేదు, యథావిధ స్థితిలో ఉంది. కుండలో ఆకాశం కొంత మార్పు చేసినంత మాత్రాన భౌతిక వస్తువు కాదు కదా. ఇప్పుడు చెప్తున్నటువంటి ఆకాశం అనేది శూన్య వస్తువుగా చెప్తున్నాం కాబట్టి పెరిగేది తరిగేది లేదు. భౌతిక వస్తువు కుండలేకి నీళ్లు పోసామనుకో, ఓ డ్రమ్ములో నుంచి కుండలేకి పోసాం, 10 కుండలు పెట్టి 10 కుండలలోకి పోసామనుకో, డ్రమ్ములో నీళ్లు తగ్గినాయి, ఇక్కడ 10 కుండల్లో నీళ్లు పెరిగినాయి. అక్కడ నీళ్లు కాదు పోల్చాల్సింది, ఇక్కడ వ్యాపకత్వం చెందినటువంటి ఆకాశ తత్వంతో కూడిన శూన్యము. కాబట్టి అనేక కుండలు ఉన్నప్పటికీ ఆ కుండల వల్ల ఆకాశంలో తగ్గిపోయేది లేదు, ఆకాశం ఆ కుండలు పగిలితే మళ్ళీ పెరిగేది లేదు. అంతటా ఉన్న దాంట్లో, వ్యాపించి ఉన్న దాంట్లో కొన్ని కొండలు వచ్చి చేరాయి, మళ్ళా కొన్ని కొండలు పగిలిపోయాయి, అంతే. ఏమైనా పెరిగిందా తరిగిందంటే ఏమీ లేదు. ఘటంలో ఉన్న ఆకాశం వచ్చి పటంలో ఉన్న ఆకాశంలో చేరడం. పటంలో ఉన్న ఘటంలో ఉండే ఆకాశం వచ్చి ఏం చేసిందంటే, పటంలో అంటే అంతరక్క వ్యాపించి ఉండి ఇప్పుడు ఉందే ఆ పటంలో ఉన్న ఆకాశంలో చేరింది, అంతే. చేరడం ద్వారా ఏమైనా పెరిగిందా అంటే పెరగలే. పోనీ పటంలో ఉన్న ఆకాశం కొండ ఏర్పడడం వల్ల ఏమైనా తగ్గిందంటే ఏమీ లేదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైన నీ స్వరూపము ఎప్పుడు నీ స్వరూపంగానే ఉన్నది. నీకు తెలియకపోవడం వల్ల నువ్వు తెలియకపోకుండా దేంట్లోకి తాదాత్మ్యం చెందావో దానివల్ల నువ్వు అదే అనుకుంటూ ఉన్నావు, అంతే. అజ్ఞానం చేత, విచారణ చేత నువ్వు తెలుసుకుంటే, గురువాక్యం తెలుసుకుంటే ఆ స్వరూపంలో నువ్వు లీనమైతే పూర్ణమైనటువంటి నీ శరీరం, నీ స్వరూపం ఎప్పుడూ నీ స్వరూపంగానే ఉంది. ఓ శరీరం రావడం ద్వారా కానీ, పిండాండములు ఏర్పడడం ద్వారా కానీ, బ్రహ్మాండములు ఏర్పడడం ద్వారా కానీ, విశ్వాండములు ఏర్పడడం ద్వారా కానీ నీ స్వరూపం ఏమీ తగ్గలేదు. అవి ఏర్పడినంత వల్ల తగ్గను లేదు, అవి పోయినప్పుడు పెరగను లేదు. ఎందుకంటే భౌతికంగా ఉండేది కాదు కదా. నీ స్వరూపం, నిజ స్వరూపం భౌతిక స్వరూపం కాదు. భౌతిక స్వరూపంగా నువ్వు భావన చెందుతున్నావు, అంతే. భౌతిక స్వరూపంలో ఉన్నప్పటికీ అదంతా సర్వవ్యాప్తమైన దాంట్లో ఉంది. సర్వవ్యాప్తమైనటువంటి అశరీర రూపంలో ఉంది. అది తెలియడానికి ఈ విచారం ద్వారా నీ స్వస్వరూపం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్వస్వరూపం కంటే ముందు ఏమిటిగా ఉందంటే, ఈ అంతరిక్షంతో సహా సర్వబ్రహ్మాండము ఏర్పడకముందు ఏ స్థితిలో ఉందో, ఏర్పడిన తర్వాత కూడా ఏ స్థితిలో ఉందో, ఏర్పడేది ఏర్పడకపోవడం అనేది దానికి సంబంధం లేనటువంటి స్థితిలో ఎట్లా ఉందో అట్లే ఉంది నీ స్వరూపం కూడా, అది ఏర్పడక ముందు. కాబట్టి వచ్చినప్పుడు ఏమీ నీ స్వరూపం తగ్గనులే, పోయినప్పుడు పెరగనులే. నీవెప్పుడు పూర్ణమే. పూర్ణమైనటువంటి నీ స్వరూపం అట్లాగే ఉంది. బ్రహ్మాండాలు ఏర్పడడం ద్వారా, లేదా పిండాండములు ఏర్పడడం ద్వారా కానీ, విశ్వాండములు ఏర్పడడం ద్వారా కానీ స్వరూపం తగ్గలేదు, పెరగలేదు. పోయినప్పుడు పెరగను లేదు. నీవెప్పుడూ పూర్ణమే. అట్టి పూర్ణస్థితిని చేరిన వాడికి శరీరాలు ఉన్నాయా? లేవు కదా. నువ్వెప్పుడు పూర్ణస్థితిలో ఉంటే ఆ పూర్ణస్థితిని చేరిన వారికి ఎట్లా చేరాలి పూర్ణస్థితికి? పూర్ణస్థితిలో విచారణ, ఈ విచారణలో ముందు నువ్వు జీవభావం నుంచి సమిష్టికర్త అయినటువంటి ఈశ్వర భావానికి, ఆ భావం నుంచి భావరహిత స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణానికి పరిణామం చెందాలి నీ భావం. శరీర పరిణామం ఏమో తనంతట తానుగా జరుగుతూ ఉంటుంది. అది పరిణామం అనేక స్థితులను పొంది బాల్య యవ్వన వృద్ధాప్య స్థితులు లేకపోయి అక్కడ నశించే స్థితి లేకపోతుంది, కుండ పగిలినట్లు. కాబట్టి అది పరిణామం కాదు. ఈ విచారణలో ఏంది పరిణామం చెందాలి? భావనలో ఉన్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి భావం కాడ మొదలుపెట్టావు. మొదలుపెట్టి విచారణ అంతా చేసిన తర్వాత సృష్టిక్రమం మొదలైన చోటికి పోతే
ఏది కారణ వస్తువై బ్రహ్మమైందో ఆ స్థితిలోకి నువ్వు నీ భావన పరిణామం చెందింది. ఆ భావాన్ని నుంచి గురుకృప చేత భావరహిత స్థితికి చేరుకునే స్థితికి నువ్వు దాటుకున్నావు. అక్కడి నుంచి ఇంకా ఆ స్థితిలో ఏందుంది? ఇంకా ఆ స్థితిలో విశ్వమంతా ఉన్నటువంటి ములుగుచ్చ సందులేక వ్యాపించి ఉన్నటువంటి పూర్ణంగా ఉన్నటువంటి పరిపూర్ణమే ఉంది. ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటిది ఆ స్థితిలో ఉంది నీ అసలైన స్వరూపం కూడా. కాబట్టి నీవెప్పుడూ పూర్ణమే. అట్టి పూర్ణస్థితిని చేరిన వాడికి శరీరాలు ఉన్నాయా? అట్టి పూర్ణస్థితికి చేరినవాడు అట్టి పూర్ణస్థితికి చేరినవాడు నేను శరీరాన్ని నేనే తాయాత్మతలో ఉండడు. శరీరంలోనే అది వ్యవహరించినప్పటికీ, లేనెరుకలో నిర్ణయాలన్నీ చేసినప్పటికీ లేనెరుకలో నుండి చూస్తాడు. ఎరుకతో తాయాత్మ్యం చెంది చూడడు. జరిగే ప్రతి సంఘటనను, జరిగే ప్రతి విషయాన్ని లేనెరుకగా చూసి లేనెరుకలో ఉంటాడు. కర్తృత్వరహితంగా ఉంటాడు. ఉండి లేనట్టుగా వ్యవహారికంగా ఉండే మనుషులు మాట్లాడించినప్పుడు వ్యవహారికంగా ఉన్నాడు. తన భావనలో మాత్రం వ్యవహారం కూడా లేదు. నీ ఐడెంటిటీని పూర్ణంగా చూస్తున్నావా? అట్లా పూర్ణస్థితికి చేరినటువంటి వాడికి శరీరాలు ఉన్నాయా అంటే లేవు కదా. అశ్రీయుడుగా ఉన్నాడు అక్కడ. అంటే నీ ఐడెంటిటీని పూర్ణంగా చూస్తున్నావా అంటున్నాడు. ఐడెంటిటీ అంటే నీ యొక్క గుర్తింపు. నీ గుర్తింపుని పూర్ణంగా చూస్తున్నావా అంటే అపూర్ణంగా చూస్తున్నావా, పూర్ణంగా చూస్తున్నావా? అక్కడ ఈ నవరంధ్ర కాయంతో ముడిపడిన దృష్టితో కనుక నువ్వు చూసినట్టయితే ఈ 9 రంధ్రాలు ఉండేటువంటి ఈ శరీరం దృష్టితో చూసావనుకో, అక్కడ పూర్ణంగా చూస్తే పూర్ణంలో లేదు ఏది. ఉన్నవన్నీ కూడా వచ్చినాయి పోయినాయి అనే భావనే తప్ప నిజానికి లేనటువంటి స్థితిలో ఉంది అక్కడ. అట్లా లేకుండా ఈ స్థితిలో నవరంధ్ర కాయంతో ముడిపడిన దృష్టితో కనుక నువ్వు చూసినట్టయితే ఏమైంది? ఏదో ఒక రంధ్రం ద్వారా గాలి బయటకు పోయినట్టయితే ఎందుకు పనికిరాదు. తోలుతిత్తి కదా ఇది, అంతకు మించి ఏమున్నది ఇందులో? ఈ తోలుతిత్తిలో కాసేపు గాలి నింపింది, ఆ గాలి అంతా ఆ గాలితోనే తిరిగింది, ఆ గాలితోనే ప్రాణం అనేది తాదాత్మ్యం చెందింది, ఆ ప్రాణం ఉన్నంతసేపు వ్యవహరించింది ఇది. మళ్ళా తిత్తి ఏమైంది? దాంట్లో ఉండే గాలి పోతానే ఇంకా తిత్తి ఆడబడిపోయింది, ఇంకా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి కాసేపు అందులో గాలి కొట్టుకుంది, అద్భుతం అన్నాం. ఆహా అద్భుతం, గాలి కొట్టినంతసేపు గాలి ఉంది, దానికి ఉండేటువంటి శరీర దారుఢ్యాన్ని, చర్మాన్ని, అది తిరిగినటువంటి అందాన్ని బయట చూస్తున్నాం అంతే. ఇది లోపల ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు సర్వసాధారణంగా ఉన్నాయి అందరికీ. బాహ్యంగా ఉన్నదా లావు, పొడవు, ఎత్తు, అందము, నలుపు, తెలుపు రంగులు రకరకాలైనటువంటివన్నీ బాహ్యంగా చూసి చెప్తున్నాం. ఆ గాలి నేను చెప్పే ఈ బాహ్యంగా చూసేదాన్ని అంతటికీ ఉండే వ్యవహారం అంతా. ఆ గాలి బయటకు పోతే చిలక ఎగిరిపోయింది అన్నాం. యా చిలక? ప్రాణం అనేటువంటి ఆత్మారాముడు అనేటువంటి చైతన్యం ఎగిరిపోయింది. చిలక ఎగిరిపోయిందంటే చైతన్యం ఎగిరిపోయింది. మళ్ళీ ఈ మరో కొమ్మ మీద ఇంకో ఉపాధి చూసుకొని ఆటికి పోయి వాలింది. ఇక్కడి నుండి లేచిపోయి ఇక్కడ గాలి పోతానే ఇక్కడి నుండి లేచిపోయి ఇంకో చోట వాలింది, మరో కొమ్మ మీద వాలింది. ఇలా సృష్టి ప్రవాహంలో అనేక జీవరాశులు పుడుతున్నట్లు కనపడుతున్నాయి. ఈ సృష్టి అనేటువంటి ప్రవాహంలో అనేకమైనటువంటి జీవరాశులన్నీ పుడుతున్నట్లు కనపడుతున్నాయి, వ్యవహరిస్తున్నట్లు కనపడుతున్నాయి. పుట్టి వ్యవహరిస్తున్నట్టుగా చూసే దృష్టిలో జీవ దృష్టి ఉంది కాబట్టి, వ్యవహారిక దృష్టి ఉంది కాబట్టి, అసలైన నేను మరచి వ్యవహార నేను పనిచేస్తోంది కాబట్టి వ్యవహరిస్తున్నట్టు కనపడుతున్నాయి. మరలా నిర్గమిస్తున్నట్లు కనపడుతున్నాయి. కాబట్టి మరణించడం కాదు, అది నిర్గమనం.
నిర్గమనం అంటే స్వస్థానమును కేగుట, స్వస్థితికి ఏగుట. స్వస్థానం నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయో మళ్ళీ అక్కడికి ఏగుట. కాబట్టి నిర్గమనం అంటే స్వస్థానమును కేగుట, స్వస్థితికి ఏగుట, స్వస్థితి నెరుగుట. నిర్గమనం అంటే ఏమిటి అంటే నీ స్వస్థితిని ఎరిగి నీ స్వస్థితిలోకి పోవుట. ఇది నిర్గమనం అంటే. మరి నీవు అలా ఉంటే కదా, అలా నీవు స్వీకరించడానికి, నువ్వు ఆ విధంగా విచారణ చేసి ఉంటే కదా దాన్ని స్వీకరించి నువ్వు స్వస్థితికి పోవడానికి. స్వస్థితి లేకపోతే మళ్ళీ ఇక్కడ రాకుండా పోవడానికి ఏది కారణంగా ఉందో దాన్ని గుర్తెరిగి నువ్వు ఆ గుర్తెరిగిన స్థితి లేకపోతే కదా. ఈ విచారణ అంతా ఎందుకు, గురువుని ఆశ్రయించడం ఎందుకు, ఇవన్నీ చేయడం అంతా దానికే. నువ్వు ఈ స్థితిలో నుంచి నీ భావము ఒక్కొక్క స్టెప్పు దాటుకుంటూ ఆఖరి స్థితిలో ఉన్నటువంటి, ఆఖరికి ఉన్నటువంటి అంతరిక్షంగా చెప్పారే, ఆ అంతరిక్షం అనే ఇది కూడా విశ్వాండము అంతరిక్షం కూడా పోయిన తర్వాత ఉన్నటువంటిది ఏది ఉందో అంతటా ఉన్నటువంటిది సర్వవ్యాప్తమై ఏ కదలికలు లేనటువంటి స్థితి. ఆ స్వస్థితిలోకి నువ్వు ఎగరాలి అంటే, నువ్వు వెళ్ళాలి అంటే ఆ విధంగా నీ స్వీకరించాలి. కాబట్టి కొండ వచ్చినా కొండ పోయినా మళ్ళీ నీ స్వరూప స్థితిలోకి నువ్వు పోయినా కట్ అవుతుంది నా మాట. నెట్ ఫాల్ట్ ఇదంతాను, గాలి వాటర్ కొద్ది వస్తుంది నెట్. స్వామి నువ్వు పక్కన కూర్చోస్తాను, ఆడ స్థలం మార్చుకో, వాళ్ళు లేకుండా వస్తుంది. కట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అయినా. ఇప్పుడు వినపడుతుందా బాగా? వినపడుతుంది. కట్ చేసుకొని మళ్ళీ రీజాయిన్ అయినా. అదే ఇంకా వాళ్ళకి గాలి వాటంగా వస్తూ ఉంటుంది. అవునవును, పల్లెల్లో స్థితి ఇది. రోంత వెనక్కి కృష్ణాపురంలో టవర్ కూడా ఉంది. పాట ఈడ టవర్ కూడా వెనక్కి పోండి సార్, కొంచెం పాట వెనక్కి పోండి. వెనక్కంటే ఏదో ఒక రంధ్రం ద్వారా గాలి బయటికి పోయింది అనే చోట కిన్నారా అటు నుంచి. అటు కాబట్టి నవరంధ్ర కాయంతో ముడిపడిన దృష్టితో గనక నువ్వు చూస్తున్నట్లయితే, నేను జీవుణ్ణి శరీరాన్ని అనే దృష్టితో చూస్తే శరీరం ఏముంది అంటే 9 రంధ్రాలతో కూడుకొని ఉంది. ఆ 9 రంధ్రాలతో కూడుకొని ఉన్నది. ఆ ఏదో ఒక రంధ్రం కూడా గాలి పోయినట్టయితే అయిపోయింది, తోలుతిత్తి పారేసావు. ఆ తోలుతిత్తి పోయినటువంటి స్థితిలోకి అయింది. ఇంకా అంతకు మించి ఏముంది, అందులో ఏమీ లేదు. కాసేపు ఇందులో గాలి కొట్టుకుంది. విశ్వంలో చూసినటువంటి పరిణామంలో చూస్తే కాసేపు కింద లెక్క. 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు బతికినేదంతా కాసేపు కింద లెక్క. ఆ కాసేపు గాలి కొట్టుకుంది. ఆ గాలితో అనేకమైనటువంటి వ్యవహారాలన్నీ విన్యాసాలన్నీ చేసింది పుట్టినప్పటి నుంచి పోయేదాకా. అప్పుడేమో అద్భుతం అన్నాము, ఆహా ఓహో అన్నాము. అప్పుడు ఆ చేసేది దాని చేష్టలు చూసి ఆ గాలి బయటికి పోతే ఏమైంది, చిలక ఎగిరిపోయింది అన్నాము. ఆ ఎగిరిపోయి ఏం చేసింది, మళ్ళా మరో కొమ్మ మీద వాలింది. ఆ చిలక ఏంటంటే ఈ ఆత్మే, ఈ చైతన్యమే చిలక. స్వరూపంగా ఉన్నటువంటి, అసలు స్వరూపంగా ఉన్నటువంటి అన్నీ ఆడించడానికి కారణమైంది. వ్యవహారం చేసినంతంతా అది. ఇదేమో పనిముట్టు పనికి రాకుండా అయిపోయింది. గాలిపోయి ఇక్కడ పడిపోతే అక్కడ కొత్త పనిముట్లేకి మళ్ళీ ఆ చైతన్యం పోయి చేరింది.
మరో కొమ్మ మీద వాలి అలా సృష్టి ప్రవాహంలో అనేకమైనటువంటి జీవరాశులు పుడుతున్నట్లు కనబడుతున్నాయి, వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నాయి, మళ్ళా నిర్గమిస్తున్నట్లు కనబడుతున్నాయి. కాబట్టి అది మరణం కాదు, మరణించడం కాదు. నిర్గమనం అంటే స్వస్థానమున కేగుట, స్వస్థితి కేగుట. స్వస్థితిగా ఏగితే విచారణ ద్వారా తేలింది ఏమిటి? నేను భౌతికంగా కనపడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి అంటే 5 పంచభూతాల తన్మాత్రలతో కూడినటువంటి శరీరాన్ని కాదు, ఓ చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని. ఆ చైతన్యమే కారణమైనటువంటి బ్రహ్మము, కారణమైనటువంటి ఈశ్వరుడు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పబడినటువంటి ముగ్గురుగా చెప్పేటటువంటి మూర్తిమత్వంగా ఉన్నటువంటిది ఒకటే. ఏది కారణమైందో సృష్టికి కారణమైంది అది నేనని తెలిసిన తర్వాత ఆటి నుంచి నిర్గమిస్తే ఉన్నటువంటి బయలు స్వరూపంగా ఉన్నటువంటిది ఉంది. ఈ రాకడా పోకడా అన్నిటికీ సంబంధం లేనిది. ఈ అంతరిక్షం కూడా ఆటికి పోయిన తర్వాత బిందువుగా ఉన్నటువంటిది. అది కూడా లేకుండా అయిపోతే లేనటువంటి స్థితిలో ఏముంది అంటే అంతటా నిండి ఉన్న పూర్ణమే ఉంది. ఆ పరిపూర్ణమే నేను అనే స్థితిలో నిర్గమించావు. అట్లా నిర్గమిస్తే మరి నీవు అలా ఉండాలి కదా. అలా నిర్గమించడానికి, నువ్వు స్వీకరించడానికి నీ స్వస్థితి భావరహిత స్థితి. అది భావరహిత స్థితిలో నువ్వు పొందడానికి, నువ్వు స్వీకరించడానికి ఆ స్థితికి పోయి ఉండాలి కదా. ఈ విచారణ ద్వారా ఆ మెట్టుకు చేరుకుంటే కదా. ఇంకా నీ పోయినావు అంటే యాటికి పోయినావు? శరీరం చనిపోయింది, శరీరంలో చైతన్యం ఉంది. ఆ చైతన్యం అంతకుముందు గురువుగారి చేత స్వరూప జ్ఞానాన్ని ఎరిగినదై ఉండి దాన్ని రహితపరుచుకున్నదై ఉంటే శరీరంతో నిమిత్తమే లేదు. శరీరం ఉన్నప్పుడు పోయినప్పుడుతో సహా ఆల్రెడీ శరీరం ఉన్నట్టుగానే అశరీరుడు అయ్యాడు. శరీరం లేనివాడు అయ్యాడు. కాబట్టి శరీరం పోతే పోయేదేమీ లేదు. పూర్ణం పోయి పూర్ణంలో కలిసింది, పూర్ణస్థితిలోనే ఉంది. అట్లే అదేం పెరగలే తరగలే. కొండ పగిలినంత మాత్రాన కొండలో ఆకాశం పెరిగినట్టుగా పెరిగేది లేదు. కొండలు అనేకం ఏర్పడిన తర్వాత ఆకాశంలో కొంత కొండలు లేకపోయింది కాబట్టి తగ్గింది అనేది లేదు. ఏది వ్యవహరించింది? చైతన్యమే వ్యవహరించింది. చైతన్యమే దీన్ని పనిముట్టుగా చేసుకుంది. పనిముట్టు పనికి రాకుండా అయిపోయి పాడేసినాం. ఇంకో పనిముట్టును చూసుకుంది అది. అయితే పనిముట్టును చూసుకోకుండా ఇట్లా నిర్గమించాలంటే, స్వస్థితిని ఎరిగి స్వస్థితిలోకి మళ్ళీ వెళ్ళాలంటే, నీ పుట్టకముందు ప్రపంచంతో సహా అంతా పుట్టకముందు ఏదైతే ఉన్నదో సర్వవ్యాప్తమై ఆ స్థితిని నువ్వు ఎరిగి ఆ స్థితిలోకి పోతే నువ్వు దాన్ని స్వీకరిస్తే కదా. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా ఘటించినటువంటి ఘటనల ద్వారా ఏర్పడిన సమస్త ఆవరణలను శరీర సదృశ్యంగా చూసి, నిమిత్త మాత్రంగా చూసి, కార్యకారణ వ్యవస్థీకృతమైన ప్రవాహ రూపంగా చూసి, సదసత్ర విలక్షణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి లేవు కదా. ఇది ప్రశ్నించుకోవాల్సింది. విచారణ చేసిన వాడు, విచారణ ద్వారా ఎరిగినటువంటి వాడు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే నీవు ఆ విధంగా స్వీకరించినప్పుడు ఎప్పటికప్పుడు ఆయా ఘటించినటువంటి ఘటనల ద్వారా ఏర్పడినటువంటి ఘటములు, ఘటం అంటే కొండలు, ఒక ఘటన జరగడం ద్వారా ఆ కొండ రూపంలోకి వచ్చింది, పుట్టింది. ఇది ఆయా ఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనేకమైనటువంటి ఆవరణల్ని శరీర సదృశ్యంగా చూసి, అనేక కుండలుగా ఏర్పడిన అనేక ప్రాణులన్నీ ఏర్పడినాయి. వీటన్నిటిని శరీర సదృశ్యంగా చూసి, నిమిత్త మాత్రంగా చూసి, కార్యకారణ వ్యవస్థీకృతమైన ప్రవాహంగా చూసి, ఒకటి కారణం ఉంటే ఆ కారణం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి కార్యాలుగా చూసి, దాన్ని కార్యరూపం ధరించినటువంటి ప్రవాహంగా చూసి, ఆ ప్రవాహం వస్తానే పోతానే ఉంటుంది. వస్తోంది అక్కడి నుంచి అనుకున్నావు, పోతోంది ఇక్కడి నుంచి అనుకున్నావు, అంతే. వచ్చి పోతూ ఉన్నటువంటి ప్రవాహంగా ఉంది. సదసత్ విలక్షణమైనటువంటి, సత్తు అసత్తుకు విలక్షణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి లేవు కదా. ఈ ఘటన ఏర్పడేది కానీ, ఆ ఘటన ద్వారా ఘటములు ఏర్పడేది కానీ, ఈ సదృశ్యంగా శరీరంతో కూడినటువంటి సదృశ్యంగా ఏర్పడి మళ్ళీ అది పనికి రాకుండా అయిపోవడం అనేది కానీ
ఈ రాకడా పోకడా అంటున్నది కానీ ఈ సత్తు అసత్తు అనేటువంటి రెండు లక్షణాలు ఉండేటువంటి ఒకటేమో భౌతిక రూపం, ఒకటేమో చైతన్య రూపంగా ఉన్నటువంటివి కానీ ఏమీ లేనటువంటి స్థితిలో విలక్షణమైనటువంటి పరబ్రహ్మ స్థితిలో ఉంది కదా, ఆ పరబ్రహ్మానికి ఇవన్నీ లేవు కదా. కార్యములు లేవు, కారణాలు లేవు. కారణ వస్తువు ఉంటేనే కార్యరూపం ధరిస్తుంది. అది కారణ వస్తువుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా, ప్రజ్ఞ స్వరూపంగా, ప్రజ్ఞ బ్రహ్మంగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ బ్రహ్మము, ఆ ప్రజ్ఞ నేను, ఆ ప్రజ్ఞ ఎరుక, ఆ ప్రజ్ఞ అఖండంగా ఉన్నప్పుడు బ్రహ్మంగా ఉన్నది నేనే దానికి కారణము అని, నేనే అది అని ఏ కారణ వస్తువు అయితే చెప్పావో కారణ వస్తువు లేదు, కార్యవస్తువు లేదు అక్కడ. కార్యవస్తువు అంటే ఘటన ద్వారా ఏర్పడినటువంటి కొండ, అంటే శరీరాలుగా ఏర్పడినటువంటిది, బ్రహ్మాండంగా ఏర్పడినటువంటిది. బ్రహ్మాండంగా ఏర్పడింది భౌతిక రూపం ఆల్రెడీ పోయింది. దాంట్లో నుంచి కారణ రూపంగా ఉన్నది నువ్వు రైతుపరుచుకుంటే పోతుంది, లేదంటే కారణ రూపం మళ్ళీ కార్యాన్ని ఎత్తుక్కుంటుంది. కాబట్టి ఈ రెండూ లేవు కదా అక్కడ. ఎక్కడ ఈ రెండూ లేకుండా ఉండే విలక్షణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి లేవు కదా. కార్యములు లేవు, కారణములు లేవు. కారణం ఉంటేనే కార్యరూపం. వాస్తవానికి నీ స్వరూపము సత్సత్ విలక్షణం, సత్తు అసత్తు కాకుండా ఉన్నటువంటి విలక్షణము నీ వాస్తవానికి. వాస్తవ రూపం లేక నువ్వు విచారణ చేసుకుంటూ పోతే కాబట్టి దృశ్య విలక్షణం. దృక్కు ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ ఏర్పడింది. అక్కడ దృశ్యము రెండు లేవు. దృశ్యము అనేది లేదు. శరీరం ఉంటే శరీరానికి ఉన్నటువంటిది దృష్టిగా ఉన్నటువంటి చూపు ఉంది. దానికి చూపు ద్వారా తెలియబడినటువంటిది ఏంటంటే చైతన్యం. అది తెలుసుకుంటున్నటువంటిది, దృశ్యాన్ని గమనించి తనలోకి తీసుకుంటున్నటువంటిది. ఆ రెండూ లేవు అక్కడ. అక్కడ దృశ్యంగా ఉండడానికి వస్తువు లేదు, దృశ్యాన్ని గమనించి తనలో పెట్టుకునేకి చైతన్యము లేదు. సత్తు అసత్తు రెండు లేవు కాబట్టి దృష్టి దృశ్యము రెండు లేవు అక్కడ. పోయినసారి ఏం చెప్పారంటే దృశ్యము దర్శనము, ద్రష్ట అద్రష్ట, దర్శనము దృశ్యము కూడా నీవు కాదు అని అంటున్నారు. అదృశ్యంగా చెప్పింది, దాంట్లో దర్శించినది, ఆ దర్శించిన వాడు ద్రష్ట, అవి కూడా నీవు కాదు అని అంటున్నారు. ఎందుకనంటే నీవు సర్వత్రా సర్వకాలములందును కూడా మార్పు లేక ఉన్నవాడివి. మార్పు లేకుండా సర్వత్రా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవానికి పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ రకమైన కార్యకారణాలు లేని దాంట్లో ఏ రకమైన దృష్టి అనే చైతన్యం కానీ, దర్శనం అనేటువంటి దృశ్యం కానీ లేనటువంటి దాంట్లో, సత్తు అసత్తు కానటువంటి దాంట్లో ఉన్నావు. కాబట్టి సర్వత్రా సర్వకాలం కూడా మార్పు లేకుండా ఉన్నటువంటిది నీ అసలైన స్వరూపం. కాబట్టి ఆ సర్వకాలమందును మార్పు లేక ఉన్నదేదో అది నీవు. అది నీవు ఎవరు? ఎలా ఎరిగావు? ఎలా ఆ ఎరగకుండా గురుకృప చేత నువ్వు భావన చెంది నువ్వు అదేను, నువ్వు ఇది కాదు, దీన్ని రహితపరచుకొని ఆ దృష్టితో చూసే, ఆ చూసిన దృష్టి కూడా లేనటువంటి నిర్ణయం నాస్తి సర్వదా, నిర్ణయం చేసేటువంటి స్థితి లేనటువంటి దాంట్లోకపోతే సర్వకాలం నందును కూడా మార్పు లేక ఏదైతే ఉన్నదో, పరిపూర్ణంగా ఏదైతే ఉందో, ఏదైతే ఈ సృష్టి స్థితిలయలతో సంబంధం లేకుండా ఈ అనేక ఘటనల ద్వారా ఏర్పడినటువంటి ఏర్పడిన ఘటాలు కానీ, ఈ ఘటాలు ఏర్పడడానికి కారణమైన బ్రహ్మాండం కూడా లేనటువంటి దాంట్లో ఎలాంటిది ఉంది అంటే అది ఎలాంటిది అంటే పరశివం. ఆ పరశివం అనే పదం వాడారే, పరశివం. ఈ శివం ఏదైతే సృష్టి స్థితిలో కారణమైనటువంటి ఈశ్వరత్వం అని చెప్పారో అది సర్వతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. అది ఈ ఈశ్వరుడిగా చెప్పబడుతున్నది. దీన్ని దాటినటువంటి స్థితిలో ఉన్న పరశివం అంటే ఆ పరిపూర్ణంగా చెప్పబడిన దానికే పరశివం అని కొంతమంది వాడారు. ఎందుకంటే
చాలామంది వీరశైవం పాటించి దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పరిపూర్ణ బోధలో. మన పండితారాధ్య పండిత శివానంద స్వామి ఆయన ఇది రాశారే, ఏంటది గుర్తురాలేమో, అది శిరోమణి. పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శిఖామణి, ఆ, ఆ రెండు రాసినటువంటి ఆయన అనేక సార్లు ఈ పరశివం గురించి దాంట్లో తీసుకున్నాడు, దాంట్లో ఈ పదాలనే తీసుకున్నాడు. కాబట్టి ఈ సర్వకాలములందు మార్పు లేక ఉన్నది ఏదో అదే నీవు. అది ఎలాంటిది అంటే అది పరశివం. కాబట్టి నేను శివస్వరూపుడిని అన్న స్థితికి ఆగిపోతావేమో, ఆగాల్సిన అవసరం లేదు. అది కూడా ఆవరణే. శివస్వరూపుణ్ణి అనేది చెప్తున్నది కూడా నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మమును, నేనే ఆ ప్రజ్ఞగా ఉన్నటువంటిది నేనే, ఆ ప్రజ్ఞ ద్వారా తత్వమసి అని తత్ అదే నేను అయి ఉన్నానని తెలుసుకున్నది నేనే, అదే నేను అని అన్నది ఆఖరుకు అదే నేను, ఆం బ్రహ్మస్మి నేనే బ్రహ్మమును అని అదే నేను అన్నది కూడా నేనే. కాబట్టి అది కూడా ఆవరణే. ఆ ఆవరణలో ఉండే అంటున్నావు, ఆవరణలో ఉండి ఆవరణలో ఉన్నటువంటి దేహిగా భావించినటువంటి స్వరూపంగా ఉన్న ఆత్మస్వరూపంతోనే అంటున్నావు నేను ఇదేను అని. అక్కడ కూడా ఆవరణే ఉంది కాబట్టి ఆ ఆవరణ కూడా దాటిపోయినటువంటి స్థితిలోకి, కాబట్టి అది కూడా ఆవరణే. అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. అక్కడ ఆగిండేది ఏది? అద్వైతంలో చెప్పబడినదేమో అక్కడ ఆగింది. సర్వసాక్షిగా ఉండు, నీవే బ్రహ్మవు, నువ్వే చైతన్యాన్ని. కాబట్టి అది తప్ప మరేమీ లేదు. కనపడేటువంటి అనేక ఘటనలతో కూడిన శరీరాలు, అనేకంగా ఉన్న భౌతిక వస్తువులు, పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండం, ఇదంతా లేకనే నీకు తోస్తుంది. ఇదంతా కేవలం మాయా. కాబట్టి జగత్ అనేదంతా మిథ్య దాంట్లో ఉన్నటువంటి వస్తువు రూపంగా ఉన్నటువంటి భౌతిక వస్తువులతో కూడా, నీతో కూడా, ఈ ఘటాలన్నిటితో కూడా అంతా మొత్తము కూడా మాయేను. ఉన్నది ఒక్కటే బ్రహ్మము అనే చోట అది ఆగిపోతే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ కూడా ఆగాల్సిన పని లేదు, అవసరం లేదు. అది కూడా ఆవరణే. కాబట్టి నీకు అనుభూతమవుతున్నటువంటి ప్రతిదీ కూడా నీకేదైతే తెలియబడుతోందో, నీకేదైతే అనుభూతిలోకి వస్తుందో, నీ శరీరం ద్వారా అనుభూతిలోకి తీసుకుంటున్నావో, అంటే కంటికి చూడకపోయినటువంటి, స్పర్శ కలక్కపోయినప్పటికీ కూడా నీకు తెలియబడుతున్నాయి. ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి ఆవరణాలతో శబ్దం ఎక్కడో జరిగితే శబ్దాన్ని ఆస్వాదించి తెలియబడుతోంది, స్పర్శ తెలియబడుతోంది, ఆలోచనలు అనే సంకల్పాలు, ముందు చూసినటువంటి దృశ్యాలు గుర్తుకొచ్చి మళ్ళీ అవి కూడా తెలియబడుతున్నాయి. కాబట్టి ఎక్కడైతే తెలియబడుతున్నాయో నీకు అనుభూతం అవుతున్నటువంటి ప్రతిదీ కూడా, ఆ ప్రతిదీ కూడా ఆవరణతో కూడుకునే ఉంది, ఆవరణ రహితం కాదు. ఆవరణ రహితం అయితే మళ్ళీ కనపడేది, వినపడేది, దృశ్యంగా ఉండేది, మళ్ళీ అనుభూతి గుర్తుకొచ్చేది, అనుభూతిగా ఉండి, ఇవన్నీ లేవేమి. అవన్నీ రహితమైనటువంటి స్థితిలో ఉంది ఆవరణ రహితం. ఇవన్నీ కాబట్టి ఇవన్నీ ఆవరణ స్థితే. ఆ నేనే శివస్వరూపుణ్ణి, నేనే ఆత్మస్వరూపుణ్ణి, నేనే బ్రహ్మమును అని చెప్పినటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేనే, ప్రజ్ఞని నేనే, అది తప్ప మరేమీ లేదు. అంతటా అదే ఉంది బ్రహ్మాండం అంతటా. అన్నప్పటికీ ఆ బ్రహ్మాండం కూడా ఆవరణే కాబట్టి అక్కడే ఆగిపోవాల్సిన పని కూడా లేదు. దాన్ని కూడా దాటుకుంటే ఆవరణ రహితం అయిపోతుంది. ఆవరణ లేకపోతే ఏమీ లేదు, ఉన్నది లేదు, వచ్చేటివి లేవు, అనుభూతి చెందేటివి లేవు. కాబట్టి ఏ అనుభూతి చెందాలన్నా, ఏదైనా అనుభూతి చెందాలి అంటే దానికి ఒక ఆవరణ ఉంటే తప్ప అనుభూతం అవదు. ఈ అనుభూతి చెందుతున్నామే మనం, ఈ విషయాలతో అనుభూతి చెందుతున్నటువంటి అన్ని శబ్ద స్పర్శ రస రూపగంధాలతో అనుభూతం ఏదైతే చెందుతున్నామో అది చెందాలి అంటే దానికి ఒక ఆవరణ ఉంటే తప్ప అనుభూతం కాదు. ఆవరణ రహిత స్థితిలో నీవే లేవు కాబట్టి, ఆవరణ రహిత స్థితిలో నీవు లేవు కాబట్టి నీవే లేనప్పుడు అనుభూతం చెందేది లేదు. నాహం అంటే ఎరుకే లేదు. నాహం అంటే నేను ఏదైతే తెలుసుకుని నేను ఇది అని అంటున్నావో ఆ ఎరుకే లేదు, ప్రజ్ఞే లేదు, చైతన్యమే లేదు.
దేనినైతే సర్వవ్యాపకమని ఆశ్రయిస్తూ అధిష్టానంగా నిలబెట్టుకుంటూ వచ్చావో, ఇంతకాలం సర్వవ్యాపకంగా ఉండి అఖండ ఎరుగ్గా ఉన్నటువంటిది అది నేను అని చెప్పుకుంటూ వచ్చావో అది లేదు. అదే లేదు. ఆ అధిష్టాన ఆశ్రయ పద్ధతిలో నిలబడుతున్నటువంటి బ్రహ్మమే లేదు. అధిష్టానంగా ఆశ్రయించావు. శరీరంగా ఉన్న దాంట్లో అధిష్టానంగా ఉన్నటువంటిది ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆత్మ అధిష్టానంగా ఉండి నన్ను నడిపిస్తోంది అని అన్నావు. నేను లేకుండా బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతటా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అఖండ ఎరుకగా ఉన్నది. ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి చైతన్యమే నేను అన్నావు. మళ్ళా బ్రహ్మాండమంతటా నేనేను అని బ్రహ్మాండమంతటికి అధిష్టానంగా ఉండే బ్రహ్మని ఏదైతే అన్నావో, ఏదైతే తెలుసుకొని నిలబడినావో అక్కడ నేనే అది లేదు. బ్రహ్మమునని, ఆ బ్రహ్మమే లేదు. అట్టి ఆధారమే లేదు, అట్టి ఆవరణే లేదు. ఆధారము లేదు, ఆవరణ లేదు. ఇన్నిటినీ ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఈ అన్నిటినీ కూడా ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఏమిటదంటే బాల్యాదిశ్యపి అనే పదం ప్రయోగం అలా ఉందన్నమాట. అంటే బాల్యంతో మొదలుపెట్టినట్టు కనపడుతోంది. ఇంకా ఏమిటంటే జాగ్రత్తాదిషు మేల్కొన్నట్టుగా కూడా కనపడుతోంది. బాల్యంతో మొదలైంది మేల్కొన్నట్టుగా కూడా కనపడుతోంది. నిద్ర బాగా తెలుస్తుందా అంటే మెలకువ బాగా తెలుస్తుందా? మెలకువ, అందుకే దాని విషయం చెప్పారు. మనకి బలంగా తెలిసేటివి ఏంటివి అంటే బాల్యము, మెలకువ. ఆ బాల్యం తెలుస్తోంది, మళ్ళా దాంట్లో నుంచి మెలకువ తెలుస్తుంది. ఈ రెండు ఆవరణలే చివరిదాకా ఉన్నాయి. ఆవరణలే. కాబట్టి సర్వాస్వస్థ స్వపి అంటే అంటే చాలా గొప్ప శబ్దం ఇది. సర్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సర్వం అంటే బాల్యము, జాగ్రత్త అవస్థలతో మొదలైనటువంటి నీ ఉనికి సర్వం దాకా ఉంది. సర్వము అంటే బ్రహ్మము దాకా ఉంది. నీ ఉనికి ఎక్కడి నుంచి ఉందంటే నువ్వు జీవుడు అనుకునే బాల్య స్థాయిలో నుంచి అట్లే విచారణ చేసుకుంటా పోతే సర్వం నెట్ సరిగా లేదు స్వామి. నెట్ సరిగా లేదు. పోయింది. సర్వం అక్కడి దాకా ఉన్నదంతా సర్వంగా మిగిలింది. ఒకవేళ ఇది రాకపోతే, వినపడకపోతే దీంట్లో 5G ఏమో చూపిస్తోంది మరి ఉన్నట్టుగా. అంత ఇప్పుడు లెక్కలు బలంగానే ఉంది. 5 రోజులు సేపు 5 నిమిషాలే కానీ అయిపోతుంది. ఇది గాలివాట స్వామి నెట్ అంటాను. నెట్ అంటే అట్లే. ఫిక్స్డ్ నెట్ కాదు కదా ఇది. నాకు హైదరాబాద్లో అయితే ఫిక్స్డ్ నెట్ కాదు, అది వైర్ ద్వారా వచ్చేది కాబట్టి చలనాలు ఏమే కానీ ఉండవు దానికి. ఇంకా ఫుల్ హై స్పీడ్లో ఉంటుంది అది. అదే ఈడ ఏర్పాటు చేసుకోవాలంటే ఇంకా జియో వాళ్ళదే తీసుకోవాల్సిందే. ఇదేది జియోది. మళ్ళా ఉండదు కదా, ఊరికే ఖాళీగా ఉంటుంది అన్నట్టు. గ్రామాల్లో కూడా ఇస్తున్నారనుకో. కాబట్టి బాల్యము, జాగ్రత్తావస్థలతో మొదలైనటువంటి నీ ఉనికి సర్వం దాకా ఉంది. సర్వం అంటే బ్రహ్మం. కాబట్టి అక్కడి నుంచి అక్కడి దాకా ఉన్నదంతా సర్వం అన్న ఒక్క చిన్న మాటతో, ఒక శబ్దం చేత 8 శరీరాలను ప్రతిపాదించాడు. ఈ జీవునికున్న 4 శరీరాలని, ఆ సమిష్టికున్నటువంటి 4 శరీరాలని, ఈశ్వరతనులు, జీవతనులుగా 8 శరీరాలను ప్రతిపాదించాడు. ఏమిటా సర్వము అంటే పిండాండంలోని 4 తనువులు, విష్ణువు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. బ్రహ్మాండంలోని 4 తనువులు, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. మొత్తం 8 శరీరాలు ఉన్నాయి ఇప్పుడు. 8 ప్రపంచాలు ఉన్నాయి. 8 శరీరాలకు 8 ప్రపంచాలు.
8 వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ 8 స్థితుల్లో ఒక్కో స్థితిలో ఒక్కో వ్యవహారం. ఇవన్నీ ఉన్నప్పుడు 8 లయాలు కూడా ఉంటాయి కదా, అందులో నుంచి లయమైపోయేటివి. అలా ఈ ఉనికి ఉంటే వ్యవహారం ఉంటుంది, వ్యవహారం ఉంటే ప్రపంచం ఉంటుంది. ఈ 3 ఉంటే లయం తప్పదు. లయించినా నీవు మిగిలావు కదా. ఒకవేళ లయించినావు, పుట్టావు, పెరిగావు, వ్యవహరించావు, ఈ రకాలైనటువంటివన్నీ చేసావు, పోయావు. పోయినా కూడా ఆ పోయినట్టు ఏదైతే అధిష్టానంగా ఉండి దీన్నంతటి నడిపించిన చైతన్యం ఉందో అదేం పోలే. అది పోయింది. అది పోయి జన్మెత్తడానికి పోతుంది. అది లయించినా కూడా నువ్వు పోవాలి అంటే ఆ లయించిన దాంట్లో నుంచి కూడా పోవాలి. ఏది పోవాలి? ఏ చైతన్యం అయితే సర్వమును గుర్తెరిగి సర్వమును ఏర్పాటు చేసినటువంటిది ఉందో, వేష్టి ఎరుకగా అఖండ ఎరుకగా ఉన్నటువంటిది, అది కూడా పోతే తప్ప అంతకుముందున్న స్వస్వరూప స్థానంలోకి పోదు. అన్నీ పోయినా కూడా నీవు ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితిలో పేర్లు ఆ 8 సాక్షుల పేర్లు అవి. ఆ 8 అవస్థలకు సాక్షులుగా ఉన్న పేర్లు అవి. విష్ణుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. అట్లాగే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మ. ఈ 4 ఆ 4 కూడా ఉన్నవే కదా. పోయినా కూడా సాక్షిత్వ స్థితిలో ఉన్నాయి. ఆ 8 సాక్షుల పేర్లు అవి. కాబట్టి విశ్వ, తేజస్సు, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలనే 8 సాక్షి స్వరూపాలు ఉన్నాయి. ఈ 8 సాక్షి స్వరూపాలకు కామన్ నేమ్ ఏమిటంటే, 8 సాక్షి స్వరూపాలకు కామన్ నేమ్. కామన్ నేమ్ అంటే సాధారణ నామం, అన్నిటికీ కలిపినటువంటి నామం ఏంటంటే బ్రహ్మము. ఆ 8 దాంట్లకు కలిపి ఒకే పేరే బ్రహ్మం. అదే బ్రహ్మము అని అంటాం అందరం. బ్రహ్మం అంటే ఈ 8 తెలియాలి ముందు. ఈ 8 తెలిస్తే ఈ 4 తనువులు ఆ 4 తనువులు తెలిస్తే ఈ 4 ఆ 4 తనువుల యొక్క స్వరూపంగా ఉన్న బ్రహ్మం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 8 కూడా వస్తుగతంగా ఎలా ఉన్నాయి, వస్తునిశ్చయంగా ఎలా ఉన్నాయి. ఈ 8 రకాలుగా చెప్పినటువంటి ఈ 8 తనువులు వస్తుగతంగా ఎలా ఉన్నాయి, దాన్ని వస్తునిశ్చయంగా ఎలా ఉన్నాయి అనేది ప్రపంచ ప్రమాణంతో ఎలా ఉన్నాయి, మళ్ళా ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి, సాక్షి అనే ప్రమాణంలో ఎలా ఉన్నాయి, సాక్షిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, దానితో సంగమించినప్పుడు ఆయా అవస్థలతో ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటినీ మీరినటువంటి తుర్యస్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉండి చూసినప్పుడు ఎలా ఉన్నాయి అని తెలిసిపోవాలి. వ్యవహరించి లేకుండా పోవాలి. వ్యవహరించి వ్యవహారం చేసి కూడా దాంతోనే తాదాత్మ్యం చేసి దాంతోనే వ్యవహారం చేశాం ఇన్నాళ్ళు. ఈ దశలన్నీ ఏవైతే 8 రకాలు చెప్పినారో ఇక్కడ 4 అవస్థలు 4 అవస్థలు, బ్రహ్మాండానికి చెప్పిన 4 అవస్థలు, పిండానానికి చెప్పిన 4 అవస్థలతో వ్యవహరించి ఉన్నప్పటికీ ఆ వ్యవహరించి లేకుండా పోయి లయించి లేకుండా పోవాలి. లయించిపోయి ఏవి వ్యవహారంలో చేసినటువంటివి లయించిపోతే వ్యవహారానికి కారణమైనటువంటి సాక్షిగా నువ్వు మిగిలిపోవాలి. ఈ వ్యవహారాలకు సాక్షిగా ఉన్నది నీవు. ఆ సాక్షిగా నువ్వు మిగిలిపోయినటువంటి బ్రహ్మ చైతన్యంగా మిగిలిపోతావు, కారణ వస్తువుగా మిగిలిపోతావు. ముందు ఈ వ్యవహారాలు పోయి వ్యవహారికంగా చేసినటువంటివి అన్నీ పోయి ఈ అవస్థల్లో చేసినటువంటివి అన్నీ పోయి వ్యవహరించినవి పోయి కారణ రూపంగా పోతావు, మిగిలిపోతావు. ఆ కారణ రూపం కూడా పోతే నువ్వే ఆ కారణ రూపం కూడా లేనటువంటి స్థితిలో ఎక్కడుంది అంటే పూర్ణంగా ఉన్నటువంటి పూర్ణ స్థితిలో ఉన్నటువంటి దానిలో ఉన్నావు. నువ్వు చేరుకున్నావు. ఆ స్థితిలో చేరుకున్నావంటే ఆ స్థితి కూడా లేదు అక్కడ. భావరహిత స్థితి. ఇది ఇట్లా ఉంది అని చెప్పడానికి లేనటువంటి స్థితి, సర్వద్వంద్వములు లేనటువంటి స్థితి. అక్కడికి పోతావు. ఇప్పుడు ఈ విచారం ద్వారా ఎక్కడి వరకు ఈ 4 ఆ 4 తనువులు లేని స్థితిని చేరుకుంటే అవి వస్తురూపకంగా విచారించి అవి లేనివి 4 అవస్థలు అనే 8 తనువులు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక్క పేరుగా ఉన్నటువంటి అన్నిటికీ పెట్టినటువంటి బ్రహ్మం నేనే అనేటువంటి స్థితిలోకి సాక్షిగా మిగిలిపోయావు. సమయం సరిపోయింది. ఇంకా అక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. గురునకు మంగళమనరమ్మ మద్గురు తిని గనుగొనరమ్మా.
తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షరపురుషుండన రాదమ్మ అక్షరపురుషుండనగాదమ్మ. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడనబరగిన మాయి. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞునిత క్షేత్రంబును ఏ మాత్రము దగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తి స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగా ఎరుకలే. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. దేకియనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అకంభావన కంఠ సొంఠులకు దేకి దేహముల తెరువువాణి. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. పిండ రూపుడన రాదమ్మా బ్రహ్మాండ రూపుడను గాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి ఇవి రెండుగాని. మనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. జ్ఞాని అనుట కనరాదమ్మా అజ్ఞాని అనుట కది లేదమ్మా. జ్ఞానజ్ఞానములోన యొక్కటి మంగళమనరమ్మ యోగి అనుట కనరాదమ్మా మరి భోగి అనుట కని కాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్మయ భవ కృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. మేలు కీడులన రాదమ్మా ఈ మేలు కీడులది కాదమ్మా. కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబవెత క్షణముల బాపిన. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ.